అందరూ పలకండి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ప్రియ ఆత్మబంధువులారా, అధ్యాత్మాసక్తులారా, చక్కగా శ్రవణం చేయండి. శ్రవణాన్ని మననంగా మార్చుకోండి. మీలోనే దాన్ని మీ అనుభవపూర్వకంగా నిధిధ్యాసనగా మలుచుకోండి. అప్పుడు మీలో మార్పు వస్తుంది. ఉదయం ఇక్కడ దాదాపు 10 మంది మహాత్ముల యొక్క, ఋషుల యొక్క, యతుల యొక్క, యోగుల యొక్క చిత్రపటాలు ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ గురువుల నుంచి బోధలను స్వీకరించి ఆ బోధలను ఆచరించి వాళ్ళల్లో మార్పు తెచ్చుకొని వాళ్ళు గొప్ప వ్యక్తులుగా వికసించారు. మనలో అయినా కానీ ఎప్పుడు మార్పు వస్తుంది అని అంటే, మహాత్ములు పెద్దలు బోధించిన బోధల్ని విని చక్కగా శ్రవణం చెయ్యాలి. శ్రవణాన్ని నేనేమంటానంటే, ఒళ్ళంతా చెవులు చేసుకొని వినాలి, ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూడాలి అంటాను. అది శ్రవణము అంటే. కాబట్టి ఇట్ ఈస్ నాట్ హియరింగ్, బట్ ఇట్ ఈస్ లిజనింగ్ విత్ హార్ట్. హృదయంతో వినటం అన్నమాట. అది మన ప్రతి నిత్యము ఎంతవరకు మనం దాన్ని ఆచరించగలుగుతామో అప్పుడే మనలో వికాసం వచ్చేది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప వక్తను, ఏమండి మీరు చిన్న పిల్లలకు మంచి విలువలను గరిపే విధంగా, నేర్పించే విధంగా మీరు చర్య చేపట్టాలి అని ఆయనకు ఒక క్యాబినెట్ పోస్ట్ని ఇచ్చింది ఆయనే చాగంటి గారు. అంటే విలువలు లేకుండా ఉన్నాయి. వారి యొక్క ప్రథమ ఉపన్యాసంలో మీరు చూశారు ఎంత సమాజం పతనం దిశగా అడుగులు వేసింది అని. మనకు విలువల కంటే కూడా విలువ ఉండే వస్తువులు ముఖ్యమైపోయినాయి. డబ్బు ముఖ్యమైంది, సౌకర్యాలు ముఖ్యమైనవి, కంఫర్ట్ ముఖ్యమైంది. కానీ ఇక్కడ ఒక విషయం చెప్తాను. కంఫర్ట్ అంటే ఏసీ రూమ్లో కూర్చొని ఫ్యాన్ ఏసీ రూమ్లో సోఫా మీద కూర్చొని కాఫీ తాగటం కాదు. టీవీ చూస్తూ వినోదాన్ని ఎంజాయ్ చేయటం కంఫర్ట్ కాదు. సూటు బూటు హ్యాటు క్యాటు పెట్టుకొని అందరికీ డాబుగా కనపడటం కంఫర్ట్ కాదు. చిన్న పిల్లల యొక్క చిరునవ్వులో ఆనందాన్ని నువ్వు అనుభవిస్తే అది కంఫర్ట్. స్త్రీ యొక్క సేవలో మంచితనాన్ని, దైవత్వాన్ని చూడటం కంఫర్ట్. ఏమీ లేకపోయినా కానీ ఆనందోహం, సంతోషంగా ఆనందంగా ఉండగలిగితే అది కంఫర్ట్. సూర్యోదయాన్ని చూసి ఆనందపడితే కంఫర్ట్. సూర్యాస్తమయాన్ని చూసి నీలో నువ్వు అంతరంగంలోకి వెళ్తే అది కంఫర్ట్. కనుక జీవితం యొక్క ఆనందం ఎక్కడో వెతకటం కాదు, అది నీలోనే ఉంది, నీ స్వరూపంగా ఉంది, నీ స్వభావంగా ఉంది. రమణ మహర్షుల వారు
ఉపదేశ సారములో చివరి శ్లోకం ఈ విధంగా ఉంది. కిం స్వరూపమీత్యాత్మదర్శనే అవ్యయా భవా పూర్ణచిత్సుఖం. నేను ఎవరు, నా స్వరూపం ఏమిటి అని ఎవరైతే విచారణ చేస్తారో, కిం స్వరూపం ఇది ఆత్మదర్శనే, తన స్వరూపాన్ని తాను చూసుకుంటారో వారికి మార్పు లేనటువంటి, పుట్టుకలేనటువంటి, పరిపూర్ణమైనటువంటి అంతరంగ సుఖం దొరుకుతుంది అంటారు. మనం ఏం చేస్తున్నామంటే అంతరంగం వైపు చూడకుండా బహిరంగం వైపే ప్రయాణిస్తూ సంవత్సరానికి ఒకసారి తిరుపతికి వెళ్ళాలి, తిరుమలకి వెళ్ళాలి, లేకపోతే శ్రీశైలం వెళ్ళాలి, యాదగిరి గుట్టలు వెళ్ళాలి, సింహాచలం వెళ్ళాలి అని ఈ విధంగా తిరుగుతూ ఉన్నామో మన అంతరంగం వైపు మనం దృష్టి సారించటం లేదు. సంతోషం ఎక్కడుంది అంటే సుఖమో దుఃఖమో రెండు మనకు దగ్గరగా వస్తూనే ఉంటాయి జీవితాంతము కూడా. కానీ మనము సంతోషాన్నే కోరుతూ ఉంటామో దుఃఖాన్ని వద్దు అంటూ ఉంటాం. ఒక ఉదాహరణ ద్వారా చెప్తాను. ఇది దాదాపు 10 ఏళ్ల క్రితం కడతాల్లో చెప్పాను. ఇద్దరు ఆడవాళ్ళు కలిశారు మాట్లాడుకుంటూ. ఓ నీరజ ఎప్పుడొచ్చావు? ఓ నీకు తెలీదా సరోజా, నేను మొన్ననే వచ్చాను. నీకు తెలీదా నాకు పెళ్ళయింది అన్నది. ఓ అట్లాగే నీరజ నీకు పెళ్ళయిందా, చాలా సంతోషమే. నీకు పెళ్ళి కాదు అనుకున్నాము. అబ్బా చాలా సంతోషం, పెళ్ళయింది అన్నది. ఏం పెళ్ళిలే, నేను చేసుకున్నోడు ముసలోడు అన్నది. అయ్యయ్యో నువ్వు చేసుకున్నోడు ముసలోడా, అయ్యో చాలా దుఃఖమే అన్నది. ఇందాకేమో పెళ్ళయింది అంటే సంతోషం అన్నది, ఇప్పుడేమంటుంది ముసలోడు అనగానే దుఃఖము అంటుంది. అంత దుఃఖం అవసరం లేదులే, వాడు ముసలోడైనా కానీ బాగా డబ్బున్నోడు అన్నది. ఓహో చాలా డబ్బున్నోడు దొరికాడే, చాలా సంతోషమే అన్నది. అంత సంతోషమేం కాదులే, వాడు డబ్బున్నోడైనా పిసినారోడు అన్నది. అయ్యయ్యో చాలా దుఃఖమే, పిసినారోడు దొరికాడే, చాలా దుఃఖమే అన్నది. అంత దుఃఖమేం కాదులే, వాడు పిసినారోడైనా కానీ నాకు పెద్ద బంగ్లా కట్టించాడు అన్నది. ఓహో చాలా సంతోషమే, పిసినారోడైనా నీకు ఒక పెద్ద బంగ్లా కట్టించాడు, చాలా సంతోషమే అన్నది. అంత సంతోషమేం కాదులే, ఆ బంగ్లా కాస్త మొన్ననే కాలిపోయింది అన్నది. అయ్యయ్యో ఎంత కష్టపడి బంగ్లా కట్టిస్తే అది కాస్త కాలిపోయిందే, చాలా దుఃఖమే అన్నది. అంత దుఃఖమేం కాదులే, ఆ బంగ్లాతో పాటు వాడు కాలిపోయినాడు అన్నది. ఇక మొత్తం ఆస్తి అంతా ఏమిదే. సో దుఃఖము సంతోషం రెండు వెంటనే వస్తూ ఉన్నా కానీ మనం చూస్ చేస్తాము, ప్రతి దాంట్లోనూ సంతోషాన్ని వెతుకుతూ ఉంటామన్నమాట. అసలు నిజంగా సంతోషం ఎక్కడుందంటే వస్తువుల్లో ఉందా, వ్యక్తుల్లో ఉందా అని చూస్తే ఎక్కడ లేదు. ఉదాహరణకు ఇక్కడ ఒక ప్రశ్న వేస్తాను, దాన్ని పొడిగిస్తూ చెప్తాను. మా ఊర్లో కుక్క తోకనాడిస్తుంది, మీ ఊర్లో? ఇందాక నేను బయటికి వెళ్ళినప్పుడు ఎవరినో అడిగాను, బాబు మా ఊర్లో కుక్క తోకనాడిస్తుంది మీ ఊర్లో అని అంటే, అప్పుడు లేదు మా ఊర్లో తోకే కుక్క నాడిస్తుంది అన్నాడు. అది ఎలాగా అని అడిగాను. అది ఎలా అంటే బాగా వివరించి చెప్పాడు, అది మీకు చెప్తాను. నీవు సంతోషంగా ఉండటానికి చదువుకున్నావు, సంతోషంగా ఉండటానికి ఉద్యోగం చేసావు, వ్యాపారం చేసావు, వ్యవసాయం చేసావు, సంపాదించావు, సంతోషంగా ఉండటానికి ఇల్లు కట్టుకున్నావు, సంతోషంగా ఉంటూ సంతోషంగా పిల్లల్ని కన్నావు, ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదివించావు, పెళ్ళిళ్ళు చేసావు, సంతోషంగా ఉండటానికి టీవీ కొనుక్కున్నావు, మొబైల్ కొనుక్కున్నావు, బంగారపు ఆభరణాలు కొనుక్కున్నావు, దుస్తులు కొనుక్కున్నావు, కారు కొనుక్కున్నావు, అన్నీ కొనుక్కున్నావు సంతోషంగా ఉండటానికి. కానీ
ఇవే నీకు టెన్షన్ని కలిగించి, ఒత్తిడిని కలిగించి, రోగగ్రస్తం చేసి, నీ సమయాన్నంతా కూడా ఆకుపై చేసుకొని, నీకు సరైన సమయం, నిన్ను నువ్వు చూసుకోవటానికి సమయం లేకుండా చేస్తున్నాయి అని అంటే, ఇప్పుడు అర్థం చెప్పండి. కుక్క తోక నాడిస్తుందా, తోక కుక్క నాడిస్తుందా? చెప్పండి మీరు. అది ఏమే సరిగ్గా సమాధానం చెప్పింది. తోకే కుక్క నాడిస్తుంది. మన పరిస్థితి అలాగే ఉంది. మనందరి పరిస్థితి తోకే కుక్క నాడించే విధంగా ఉంది, కుక్క తోక నాడించే విధంగా లేదు. ఎందుకంటే వ్యక్తి సెంట్రిక్ లైఫ్ కంటే వస్తు సెంట్రిక్ లైఫ్ ఎక్కువైపోయింది. మన యొక్క దృష్టి అంతా బహిర్ముఖంగా నడుస్తుంది. బాంబే ఐఐటిలో ప్రొఫెసర్ రామసుబ్రహ్మణ్యం అని చాలా గొప్ప ప్రొఫెసర్ ఉన్నారు. ఆయన ఒక మాట అంటారు, ఈ భూమి మీద అన్ని జీవరాశుల్లోకి మానవుడు 1% మాత్రమే. అన్ని జీవరాశుల్లోకి మానవుడు 1% మాత్రమే. మిగతావన్నీ 99% జీవరాశులు ఉన్నాయి. అయితే ఈ భూమిని నాశనం చేయటంలో 99% మానవుడే, మిగతా జీవులు ఏవి కూడా నాశనం చేయవు. దీనికి కారణం ఏమిటి అంటే స్వార్థం, రెండవది దురహంకారం. ఏమండి? స్వార్థం, దురహంకారం, ఈ రెండు కారణాలు అని అంటాడు ఆయన. నిజం. ఎందుకంటే స్వార్థం ఎందుకు అంటే నేను సుఖంగా ఉండటమే కాకుండా నా కొడుకు సంతోషంగా ఉండాలి, నా మనవడు సంతోషంగా ఉండాలి, నా ముది మనవడు సంతోషంగా ఉండాలి, ఇంకా వాడి తర్వాత కూడా ఉండాలి అని మొత్తం పోగు చేసుకొని అట్టి పెట్టుకుంటాము. ఆ ప్రాణులన్నీ కూడా ఆ పూటకు అవి తింటాయి, మిగతా పగలంతా శ్రమిస్తాయి, రాత్రి అవగానే హాయిగా నిద్రపోతాయి, అన్నీ మాట్లాడుకుంటాయి, చెరుపంటూ చిర్పింగ్ మాట్లాడుకుంటాయి. పొద్దున్నే అవగానే ఏటి దారిన అవి ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. వాటికి రేపు అనే దిగులు లేదు. మానవుడికి మాత్రం ఆ దిగులుతో ఇతరులది కూడా కొల్లగొట్టుకొని తీసుకొచ్చుకొని పెట్టుకుంటాడు. ఇదే మానవుడిని టెన్షన్కి గురి చేస్తుంది. ఒక డాక్టరు తన పిల్లల్ని డాక్టర్లుగా చేయాలనుకుంటాడు. ఒక లాయరు తన పిల్లల్ని లయర్ కాదు, తన పిల్లల్ని లాయర్గా చేయాలనుకుంటాడు. ఒక రాజకీయ నాయకుడైతే తన పిల్లల్ని రాజకీయాల్లో దించి వాళ్ళను కూడా గొప్ప నాయకులుగా చేయాలనుకుంటూ ఉన్నాడు. మన దేశంలో ఎక్కువగా కుటుంబ పాలనలోనే నడుస్తూ ఉంది. సెంట్రల్లో నడుస్తుంది, రాష్ట్రాల్లో కూడా నడుస్తూ ఉంది. ఒక వ్యాపారస్తుడు తన పిల్లల్ని వ్యాపారస్తులుగా చేయాలనుకుంటాడు. ఒక మంచి వ్యక్తి, ఒక దేశభక్తుడు, ఒక మహాత్ముడు తన ప్రజల్ని మంచివాళ్ళుగా, దేశభక్తులుగా, మహాత్ములుగా తయారు చేయాలనుకుంటాడు. అలాంటి భారతదేశం ఎంతో గొప్ప వారసత్వం కలిగిన దేశం, ఎంతో జ్ఞాన భిక్ష పెట్టిన దేశం. ఇది ప్రాచీనమైనటువంటి భారతదేశం. ఒక ఆయన బ్రిటిష్ వాళ్ళు పాలనలో నెలల కొద్దీ ఉండి వాళ్లకు కనపడకుండా ఇక్కడి నుంచి మారువేషంలో ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయి, అక్కడి నుంచి రష్యా వెళ్ళి, అక్కడి నుంచి జర్మనీ వెళ్ళి, అక్కడి నుంచి సబ్మెరీన్లో జపాన్ వెళ్ళి దేశం కోసం నిలబడ్డాడు. తన సొంత సైన్యాన్ని ఆజాద్ హింద్ ఫౌజ్ తయారు చేశాడు. సింగపూర్కి వచ్చి అక్కడేమన్నాడంటే, ఎవరినైతే జపాన్ సైన్యం భారతీయ సైనికుల్ని బంధించి ఉంచిందో వాళ్ళందరినీ విడుదల చేసి ఈయనకు అప్పచెప్పింది. ఈయన వాళ్ళను ఒక సైన్యంగా తయారు చేసి వాళ్ళతో ఏమన్నాడంటే, గివ్ మీ యువర్ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అన్నాడు. మీ యొక్క రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వేచ్ఛనిస్తాను, స్వాతంత్రాన్ని ఇస్తాను అన్నాడు. ఆయనే నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన పిదప వివేకానంద ఏమో అమెరికాలో ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్, ది గోల్ ఈజ్ టు మేనిఫెస్ట్ దట్ డివినిటీ
ఎయిదర్ త్రూ నాలెడ్జ్ ఆర్ మెడిటేషన్ ఆర్ వర్క్ ఆర్ డివోషన్. భక్తి ద్వారా కానీ, జ్ఞానం ద్వారా కానీ, యోగం ద్వారా కానీ, కర్మయోగం ద్వారా కానీ ఆ ఉన్నతమైనటువంటి దివ్యత్వాన్ని సాధించవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఆ దివ్య స్వరూపులే అని సుభాష్ చంద్రబోసుకు 50 సంవత్సరాలకు వెనుక ఆ మహాత్ముడు చాటాడు. అదే 1000 ఐలాండ్ పార్క్, న్యూయార్క్, అమెరికా. 50 సంవత్సరాల తరువాత, సుభాష్ చంద్రబోస్ తర్వాత సద్గురు మహర్షి మలయాళ స్వాములు వారు ఆంధ్ర రాష్ట్రంలో వారి యొక్క జ్ఞాన బీజాలను, తపస్సును వెదజల్లి వారు 3 చెప్పారు. రత్నత్రయము అంటారు. యుక్తాహారము, వివిక్తవాసము, బ్రహ్మచింతనము అని వారు బోధించారు. ప్రతి 50 సంవత్సరాలకు ఒక్కొక్క మహాత్ముడు మనకు ఎన్నో విలువైన విషయాలను తమ నేపథ్యం నుండి, తమ బ్యాక్గ్రౌండ్ నుంచి మన జీవితాలను మెరుగుపరుచుకోవటానికి అందించారు. అలాంటి వారసత్వం కల భారతదేశం మన యొక్క భూమి. కాబట్టి దీనికి ఎప్పుడు కూడా మనము రుణపడి ఉండాలి, వ్యవసాయం చేయాలి. వాటినన్నిటినీ మన జీవితాల్లో వ్యవసాయం చేయాలి. ఒక దేశం ఉంది, అది ఇతర దేశాల యొక్క డీప్ స్టేట్ పాలిటిక్స్లో పాల్గొని వేలు పెట్టి వాళ్ళను కూలదోసి ఆ దేశాలను గందరగోళం చేస్తూ ఉంటుంది. ఇది దానికి చాలా కాలం నుంచి అలవాటైపోయింది. వాళ్ళ యొక్క డాలర్ బలపడినప్పటి నుంచి ఈ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ప్రపంచం అంతటా కూడా ఆ దేశం మీకు అర్థమైపోయే ఉంటుంది. ఇప్పటికే బంగ్లాదేశ్లో ఏం జరిగిందో మీరు చూసుకోండి. అక్కడ ఇంకో దేశం ఉంది, ఇంకో 2 దేశాలు ఉన్నాయి. ప్రపంచంలో ఉండే ప్రతి దేశము మా కమ్యూనిస్టు దేశంలాగా మారిపోవాలి, నియంతృత్వ పాలన ఉండాలి, అందరూ కూడా దేశం యొక్క ప్రభుత్వం యొక్క పిడికిట్లోకి రావాలి అని వాళ్ళు పిడికిలు బిగిస్తారు. లేకపోతే కత్తి కొడవలు చూపిస్తారు. సో వాళ్ళేమో కమ్యూనిస్టు ప్రజ. ఈ విధంగా 2 దేశాలు ఉన్నాయి. మరో దేశం ఉంది, మనకు పొరుగు దేశం. తీవ్రవాదుల్ని తయారు చేసి భారతదేశానికి పంపించి ఇక్కడ ఉండేటువంటి ప్రజలను చంపి మోసం చేసి లవ్ జిహాదు, ఫుడ్ జిహాదు, ల్యాండ్ జిహాదు, అనేక రకాలైనటువంటి మత యుద్ధాలతో ఈ దేశాన్ని అల్లకల్లోలం చెయ్యాలని చూస్తూ ఉన్నది. ఇక భారతదేశం ఎట్లాగుంది అనంటే, సర్వే జనా సుఖినో భవంతు, సర్వం సమస్తం సన్మంగళాని సంతు. అన్ని దేశాలు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. కాబట్టి అన్ని దేశాలకు లోకా సమస్త సుఖినో భవంతు అనే భావంతో అన్ని దేశాలకు భక్తులను, యోగులను, మహాత్ములను ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది భారతదేశం గత 50-60 సంవత్సరాలుగా. అప్పుడప్పుడు ఈ వాట్సాప్లో చూస్తూ ఉంటాను నేను. హరే కృష్ణ వాళ్ళు ఎక్కడో స్వీడన్లో లేదా ఆస్ట్రేలియాలో లేదా రష్యాలో 2.1% ఇస్కాన్ భక్తులు ఉన్నారు. అంటే వాళ్ళందరూ చీర కట్టుకోవటం, పంచి కట్టుకోవటం, బొట్టు పెట్టుకోవటం, హరే కృష్ణ అని పాడుకోవటం 2.1% ఉన్నారు అక్కడ రష్యాలో. సో మన భక్తి, మన విలువలు, మన యొక్క విచారధార, ఈ ఆధ్యాత్మిక మూలంగా మనం అనేక దేశాలకు వ్యాపించాము. అదే సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. మనము ఎవరితోనూ యుద్ధం చెయ్యము, యుద్ధం మొదలు పెట్టము. కానీ వాళ్ళు మొదలు పెట్టారంటే విడవము, కొనసాగిస్తాం. వాళ్ళను కొట్టే వరకు మనం విడవకుండా పాటిస్తాం. ఇది మన యొక్క పాలసీ. భారతదేశం మొదటి నుంచి కూడా ఆ విధంగా వస్తూ ఉంది. ఇక కాలాన్ని ఎలా కొలవాలి? సెకండు,
60 సెకండ్లు 1 నిమిషం, 60 నిమిషాలు 1 గంట, 12 గంటలు 1 పూట, 24 గంటలు 1 రోజు, 7 రోజులు వారం, నెల, సంవత్సరం, 12 ఏళ్ళు దశాబ్ది. దశాబ్ది అంటే 10 ఏళ్ళు, ద్వాదశాబ్ది అంటే 12 ఏళ్ళు, అశీతి అంటే 80 ఏళ్ళు, శతాయుహు అని అంటే 100 ఏళ్ళు. ఈ విధంగా మనం కొలుస్తాం. ఇది కాలం గురించి. నీళ్లను ద్రవం ఎలా కొలుస్తామంటే 1 ml, 10 ml, 1 లీటర్, 2 లీటర్స్, 1 గ్యాలన్, తర్వాత 1 క్యూసెక్, తర్వాత 1 TMC. ఈ విధంగా ద్రవాన్ని మనం అలా కొలుస్తాం. దూరాన్ని ఎలా కొలుస్తామో 1 సెంటీమీటర్, 10 సెంటీమీటర్స్, 10 into 10 1 మీటర్, 1 ఫర్లాంగ్ 200 మీటర్స్, 5 ఫర్లాంగ్స్ 1 కిలోమీటర్, 10 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్. ఈ విధంగా దూరాన్ని కొలుస్తాం. డబ్బును ఎలా కొలుస్తాము? 1 పైసా, 100 పైసా, 100 రూపాయలు, 1000 రూపాయలు, లక్ష, మిలియన్, బిలియన్, ట్రిలియన్. ఈ విధంగా 100ల చొప్పున లెక్కించుకుంటూ గుణించుకుంటూ పైకి వెళ్ళి మానవుణ్ణి ఎలా కొలవాలి? ఇక్కడికి వద్దాం. ఎలా కొలవాలి మానవుడంటే? అతని యొక్క బాహ్య రూపాన్ని బట్టి కొలవాలా? అతని యొక్క ఆస్తి అంతస్తులను చూసి కొలవాలా? స్త్రీ పురుషుల లింగభేదం ద్వారా కొలవాలా? లేదా ఈ భాష ఆ భాష అనే పరభాష అనే విధంగా కొలవాలా అని అంటే కాదట. మన ఋషులు ఏమంటున్నారంటే అతని అంతరంగాన్ని బట్టి కొలవాలి అంటున్నారు. ఆ అంతరంగం ఎలా ఉండాలి అని అంటే విలువలతో ఉండాలి, పాజిటివిటీతో సకారాత్మకంగా ఉండాలి, మంచితనంతో ఉండాలి, హెల్పింగ్ నేచర్ ఉండాలి, ప్రేమ, దయ, కరుణ, ముదిత మరియు సంతోషము, ఆనందము వీటితో నిండి ఉన్నటువంటి హృదయం ఎవరికి ఉంటుందో అతన్ని ఒక మనిషి అంటారు. ఆ విధంగా కొలవాలట. సత్యసాయిబాబా వారు చాలా చక్కగా చెప్తారు. వారు ఒక పద్మాన్ని సృష్టించి అందులో ఒక 5 రేకులు వేసి సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస 5. శివానంద స్వాముల వారు ఋషికేశ్ వారేమంటారంటే సేవించు, ధ్యానము చేయుము, ప్రేమించు, సేవించు, ధ్యానించు, ముక్తిని పొందుము, ఇతరులకు సేవ చేయము. ఈ విధంగా వారు కొన్ని విలువలనిచ్చారు. మలయాళ స్వాముల వారు యుక్తాహారము, వివిక్తవాసము, బ్రహ్మచింతనమని వారు కొన్ని విలువలనిచ్చారు. అలాగే సుభాష్ పత్రి గారు 18 సూత్రాలతో కొన్ని విలువలను మనకు అందించారు. ఏ విలువలైతే వారు ఆచరిస్తారో వారి యొక్క అంతరంగం అంత విశాలంగా అవుతుంది, వారి యొక్క అంతఃకరణం అంత ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందంతో స్పందించినప్పుడు ఏదైనా కానీ అందంగా కనపడుతుంది, సుందరంగా తయారవుతుంది. వాళ్ళు ఆ వ్యక్తులు కురూపులుగా ఉన్నా కానీ వాళ్ళు చేసింది అంత బాగా ఉంటుంది. ముళ్ళతో ఉండే మొక్కను ఎవరు చూడరు, అదే పుష్పాలుంటే అందరూ చూస్తారు. ఒకవేళ ముళ్ళతో ఉన్న మొక్కకు ఇంకా పుష్పాలుంటే అప్పుడు కూడా చూస్తారు. కానీ ముళ్ళను వదిలేస్తారు, పుష్పాలను మాత్రం కోసుకుంటారు. అలాగే మనము వ్యక్తులు ఎక్కువగా ఎలాంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో అని చూడండి. ఈ స్వార్థము, అహంకారము
ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళ యొక్క ప్రవర్తన ఒక విధంగా ఉంటుంది, సూక్ష్మమైన విషయాల వైపు స్పందన ఇంకొక విధంగా ఉంటుంది. వాళ్ళలో కొంచెం ప్రవర్తన బాగుంది అంటే వాళ్ళలో అంతరంగ పరివర్తన అంతవరకు అయింది అని, వాళ్ళలో ఇంకా మంచి ప్రవర్తన ఉంది అని అంటే అంతరంగ పరివర్తన అంత బాగా అయింది అని అర్థం. ఎవరికి వారు దాన్ని జడ్జి చేసుకోవాలి, ఎవరికి వారు తమను కొలుచుకోవాలి. ఇక్కడ ఒక విషయం చెప్తాను, కొంచెం శాస్త్రంలోకి వెళ్తాను. నేను ఏది మాట్లాడినా కానీ నేను అన్ని అనుభవం నుంచి 52 ఏళ్ల గమనిక నుంచి ఆధ్యాత్మిక అనుభవం నుంచి మాట్లాడుతున్నాను. నా యొక్క అధ్యయనం అంతా కూడా శాస్త్రాధ్యయనం జరిగింది కనుక మనకు ఆధ్యాత్మిక చింతనకు 3 గ్రంథాలు ముఖ్యం. ఒకటి ఉపనిషత్తులు, రెండవది భగవద్గీత, మూడవది బ్రహ్మసూత్రాలు. ఆవులెల్లుండి 11వ తారీఖు ఏకాదశిన భగవద్గీత జయంతి రాబోతూ ఉంది. దానికి ఎందుకమ్మా చప్పట్లు? దానికి ఎందుకు? బాగా వినండి మీరు. ఏ విషయాలు చెప్పినా కానీ నేను బాగా ఆలోచింపచేసే విధంగా చెప్తాను. గీతా జయంతికి పారాయణం చేస్తాము 18 అధ్యాయాలు. గత 8 ఏళ్లుగా నేను సామూహికంగా కార్యక్రమాలు నడుపుతూ ఉన్నాను ప్రకాశం జిల్లాలో. ఈ గీతా జయంతి రోజున ఈ సంవత్సరం దర్శిలో చేయబోతున్నాం, ప్రకాశం జిల్లా దర్శిలో. పారాయణము అనేది మనం బాహ్యానికి మీకు వినపడుతుంది, నేను బిగ్గరగా చేస్తాను, కానీ ఆ అర్థములో మనం పరాయణులము కావాలి. అప్పుడు గీతాచార్యుడు సంతోషపడతాడు. గీతాచార్యుడు సంతోషపడేది తన యొక్క భావాన్ని మీరు గ్రహించినప్పుడు సంతోషపడతాడు. పారాయణం చేస్తే ఏం లాభం? భగవద్గీత చివరిలో ఒక రహస్యం చెప్తున్నాను. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్చౌషం అద్భుతం రోమహర్షణం. సంజయుడు కితాబిస్తూ ఉన్నాడు అర్జునుడికి. ఏమని అంటే, వాసుదేవుడి యొక్క ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః. వాసుదేవుడు పార్థుడి యొక్క సంభాషణను వింటూ ఉంటే నాకు గగుర్పాటు చెందుతూ ఉన్నాను, అద్భుతమైనటువంటి సంభాషణ ఇది అని చెప్తూ పార్థుడైన అర్జునుడికి ఒక అడ్జెక్టివ్ ఇస్తూ ఉన్నాడు, ఒక బిరుదిస్తూ ఉన్నాడు. మహాత్మస్య పార్థనః, మహాత్ముడైనటువంటి అర్జునుడు అంటున్నాడు. మహాత్ముడు ఎలా అయ్యాడు? ఊరికి వినటం ద్వారా కాదు, హృదయాన్ని విశాలంగా చేసుకోవటం వల్ల. నిజంగా అర్జునుడు చాలా గొప్పవాడు. కాబట్టి సంజయుడు లాంటి గొప్ప జ్ఞాని ధృతరాష్ట్రుడికి భగవద్గీతను ఇండైరెక్ట్గా బోధించిన వ్యక్తి అర్జునుడికి కితాబిస్తూ ఉన్నాడు, బిరుదునిస్తున్నాడు, మహాత్మనః పార్థ అని. అలాంటి మహాత్ములైన అర్జునులు మనం కావాలి. ఎప్పుడు? కృష్ణుడి యొక్క భావాన్ని మనం పట్టుకున్నప్పుడు, మనం గ్రహించినప్పుడు. దయచేసి తెలుసుకోండి, ప్రపంచమంతా తెలుసుకోవటానికి మీ అరచేతిలో ఉండే మొబైల్ని వాడుకోండి. మీ ఇల్లును తెలుసుకోవటానికి దాన్ని పక్కన పెట్టండి. మిమ్మల్ని తెలుసుకోవటానికి మీరు ఇల్లును కూడా పక్కన పెట్టుకోండి. ఒళ్ళును చూసుకోండి, ఆరోగ్యము తెలుస్తుంది. మీ స్వరూపం గురించి తెలుసుకోవటానికి ఒళ్ళు యొక్క లోపలికి వెళ్ళి అంతరంగాన్ని పరిశోధించుకోండి. అప్పుడు మీరు అర్థం అవుతారు. ఒక ఆహారాన్ని తింటూ ఉంటే, తింటూ టీవీ చూస్తుంటే, మొబైల్ చూస్తుంటే, మాట్లాడుతూ ఉంటే దాని రుచి తెలియదు, దాన్ని గమనించినప్పుడు తెలుస్తుంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. మనిషి 5 విధాలైనటువంటి ఆహారాలను తింటాడు, భుజిస్తాడు. భక్ష్య, భోజ్య, చోష్య,
లేహ్య చతుర్విధం, 4 విధాలైనటువంటి ఆహారాలను నేను వాటిని లోపల వైశ్వానుడుగా ఉండి పచనం చేస్తున్నాను అంటున్నాడు గీతాచార్యుడు. నేను ఎప్పుడైనా కృష్ణుడి గురించి చెప్తూ ఉంటే గీతాచార్యుడు అంటాను. ఎందుకనంటే ఆయన గీతను బోధించినటువంటి వ్యక్తి కాబట్టి మనకు ఒక ఉన్నతమైనటువంటి అభిప్రాయం కలుగుతుంది గీతాచార్యుడు. ఏదైనా పానీయం తాగుతూ ఉంటే దాన్ని గమనిస్తుంటే దాని రుచి తెలుస్తుంది. పానీయం అనేటువంటి పదం వాడాను కాబట్టి ఆరోగ్య విషయం మనం ముఖ్యంగా తెలుసుకోవాలి కాబట్టి దయచేసి మీకు దండం పెట్టి చెప్తూ ఉన్నాను. హార్డ్ డ్రింక్స్ రాత్రిపూట తాగేది అది అసలు వద్దు. సాఫ్ట్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో కూల్ డ్రింక్స్ వాటి జోలికి పోవద్దు. ఎస్ఎస్వై నేను చేస్తున్నప్పుడు వాళ్ళు అంటూ ఉండేవాళ్ళండి, మన అన్నిటికంటే గట్టిది ఈ పన్ను. ఈ పన్నును తీసి కూల్ డ్రింక్లో వేస్తే 40 రోజుల్లో అది పొడి పొడి అయిపోతుంది. అదంతా కూడా కెమికల్సే కానీ అది పానీయం కాదు. దయచేసి కూల్ డ్రింక్స్ అన్నీ కూడా మన యొక్క ఇమ్యూనిటీ పవర్ని దెబ్బతీసేవి, మన రోగ నిరోధక శక్తిని చంపేవి. కాబట్టి దయచేసి మీకు దండం పెట్టి చెప్పేది ఏమిటంటే, ఏ ఫ్యాంటా, థమ్సప్, కోకోకోలా, కోక్, మిరిండా, యమహా వాటి జోలికి పోవద్దు. ఎముడి దగ్గరికి పోతారు. అందరికీ ఫ్యాషన్ ఏమైపోయిందంటే ఈ కుడి చేత్తోనేమో బిర్యానీ తింటారు, ఎడం చేత్తోనేమో థమ్సప్ తాగుతూ ఉంటారు. 2 పాయిజన్. వాటి ఆరోగ్య విషయంలో మన పూర్వీకులు ఋషులు ఏర్పరిచినటువంటి అలవాట్లను మీరు దయచేసి పాటించండి. కోల్పోయిన ఆహారం కూడా మీకు తిరిగి వస్తుంది. గత 1.5 సంవత్సరముగా ఒక ఆయన కోయంబత్తూరు నుంచి మా ఆశ్రమానికి వచ్చి నా అలవాటును చూసి, స్వామీజీ మీరు మార్చుకోవాలి అని చెప్పి నా ఒంటికి అంతా మట్టి పుట్టమట్టి పూసి మడ్ బాత్ ఇస్తూ వచ్చాడు. తర్వాత కోల్డ్ వాటర్ స్నానమే చేయాలి అన్నాడు. ఆయన పెద్ద వయసు, 93 ఏళ్ళు ఆయనకి. ఆయన చెప్పిన ప్రకారంగా చేస్తూ వచ్చాను. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేనేం చేయటం మొదలుపెట్టానంటే టవల్ బాత్ చేయటం మొదలుపెట్టాను. కొంచెంసేపు స్నానం చేసేది. తర్వాత ఈ గరుగ్గా ఉండే టవల్, కాటన్ టవల్ తడిపి సగం నీళ్లు పిండి దాంతో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రుద్దుకోవటం మొదలుపెట్టాను. బాగా రుద్దుకోవటం, మళ్ళీ ఒక స్నానం చేయటం, మళ్ళీ రుద్దుకోవటం. ఇలా చేస్తూ ఉండేసరికి 1.5 సంవత్సరంలో నా దేహం బాగా గట్టిగా తయారైంది. చాలా బాగుంది ఆరోగ్యం. సో దయచేసి ఈ విధంగా చేస్తే సీకాయ వద్దు, సబ్బు వద్దు, సున్నిపిండి వద్దు, ఏమీ వద్దు. ఆ ఒక్క టవల్ చాలు. అది మీరు కొంచెం సగం పిండుకోండి, రుద్దుకోండి. మంచి స్నానం. అది అసలు ఎండాకాలం అయితే మీకు అబ్బా హాయిగా ఉంది అని అనిపిస్తుంది. చన్నీళ్ళ స్నానం చేసి దాంతో రుద్దుకుంటూ ఉంటే ఆ చెమట అంతా కూడా తొలగిపోతుంది. ఈ అలవాట్లు చాలా మంచివి, చాలా ఉన్నాయి ఇట్లా చెప్పడానికి. ఆరోగ్యం గురించి చెప్తూ ఉంటే ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని మార్పులైనా చేసుకోండి మీరు. ఈ పానీయం తాగుతూ ఉంటే దాన్ని గమనిస్తే దాని రుచి తెలుస్తుంది. ఆహారం తింటూ ఉంటే దాన్ని గమనిస్తే దాని రుచి తెలుస్తుంది. ఏ సాధన చేసినా సాధనలోనే మనస్సు ఉంచితే, ఏకాగ్రత ఉంటే, మనస్సు స్థిరత్వాన్ని పొందితే ఇంకా చేయాలనిపిస్తుంది, ఎంతసేపైనా చెయ్యాలి అనిపిస్తుంది. మనస్సు అక్కడ లేకపోతే కొంచెం సేపు చేసేసరికి పారిపోవాలనిపిస్తుంది, వెళ్ళిపోవాలనిపిస్తుంది, వదిలేయాలనిపిస్తుంది. మనస్సును అక్కడ ఉంచాలి. అది ఒక కళ. ప్రాణాయామం చేస్తున్నప్పుడు ముఖ్యంగా 2 పూరకము రేచకము రెండింటినీ గమనించండి. కుంభకంలో ఉన్నప్పుడు శూన్యంలో ఉండండి, భ్రూమధ్యాన్ని గమనించుకోండి.
సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. సాధన సాధన సాధన. ఇక్కడ కొంచెం డీవియేట్ అవుతూ ఉన్నాను, దయచేసి నన్ను మన్నించాలి. మన మతము 2% ఉండే వాళ్లకు రిజర్వ్ చేయబడింది. మిగతా వాళ్ళ పాలిటికి నమ్మకాలు, వ్రతాలు, పురాణాలు, నమ్మకాలు, స్థూలమైనటువంటి నమ్మకాలు. ఆధ్యాత్మికం ఏదైతే ఉందో ఉపనిషత్తుల నుంచి వచ్చింది, అదంతా మనకందరికీ కూడా కల్పవృక్షం లాంటిది, కామధేనువు లాంటిది, అందరికీ చెందింది. ఎందుకంటే అందరూ ఆత్మస్వరూపులు. మతములో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, వాళ్ళు ఎంతో పోరాడుతూ ఉన్నారు, హిందూ ధర్మాన్ని కాపాడలేకపోతున్నారు. ఎందుకు అనంటే ఏమీ నీకు తెలియకుండా చేసేశారు. వ్యవస్థ అట్లాగ తయారైపోయింది మనకు. మీరు దయచేసి ఇది మన్నించాలి, నేను చెప్పేదాన్ని విషయంగానే లోతుగా ఆలోచించాలి, అప్పుడు తెలుస్తుంది మన వ్యవస్థ ఎట్లాగుంది అనంటే. ఒక ఉదాహరణ ద్వారా చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. మావటివాడు ఏనుగును తీసుకువెళ్ళి కోనేట్లో, చెరువులో బాగా స్నానం చేయించి రుద్ది దాన్ని బయటికి తీసుకొచ్చాడు. వెంటనే అదేం చేసిందంటే చెత్త చెదారం, కసువు, దుమ్మంతా తొండంతా బొవ్వు చేసుకుని నెత్తిన పోసుకుంది. మన వ్యవస్థలన్నీ కూడా అవ్యవస్థలుగా తయారు చేసుకున్నాం. కారణం ఏమిటంటే కుల వ్యవస్థను సృష్టించాం. కుల వ్యవస్థను సృష్టించి ఒక 2% ఉండేవాడు ఆ కుల వ్యవస్థ నిచ్చెనలో పైన కూర్చున్నాడు. మిగతా వాళ్ళందరినీ కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. క్షత్రియులనేమో తనను కాపాడటానికి, వైశ్యులనేమో తనకు అన్నిటికీ సప్లై చేయటానికి, శూద్రులనేమో సేవ చేయటానికి, పొలం దున్నటానికి, అన్నీ తెచ్చివ్వటానికి, ఇంకా మిగతా వాళ్ళనేమో వీడికి ఎదురు ఎవరైతే తిరుగుతారో వాళ్ళని ఊరి నుంచి వెలివేసేసి వాళ్ళని అంటరాని వాళ్ళుగా చేసి నీళ్లు కూడా తాగకుండా చేసేసామో. ఇది మన వ్యవస్థ. ఇదంతా కూడా వైదిక వ్యవస్థ కాదు. వైదిక వ్యవస్థలో అందరూ సమానమే. గొప్ప దృష్టి ఉంది ఋషుల యొక్క దృష్టిలో. ఏకం సత్. ఋషుల యొక్క దృష్టి ఒక్కటే, అది సత్యము. అక్కడ వైషమ్యం లేదు, పక్షపాతం లేదు. తర్వాత వచ్చినటువంటి శంకరాచార్యులు వారు వచ్చింది 8వ శతాబ్దం. 8వ శతాబ్దం తర్వాత వచ్చినటువంటి వ్యవస్థే ఒక 2% వాళ్ళు అనుకూలంగా చేసుకొని మొత్తం అజ్ఞానంలో ఉంచి మూసేశారు. అదే అవ్యవస్థ అంటున్నాను. గత 1200 సంవత్సరాలుగా మనకు అదే జరుగుతుంది. 2024. సో 8వ శతాబ్దం వెనుక వైదిక వ్యవస్థే ఉంది. అందరూ సమానంగా ఉన్నారు, ఋషుల దృష్టితో ఉన్నారు. తర్వాతనే మార్పు వచ్చేసింది. మీలో ఎంత చైతన్యం వస్తే, మీలో ఎంతమంది మన ధర్మం గురించి తెలుసుకుంటే ఈ అవ్యవస్థను మీ వరకు దాన్ని బాగు చేసుకోగలుగుతారు. మీలాంటి వాళ్ళు ఒక సమూహం తయారైతే వాళ్ళ వరకు బాగు చేసుకోగలుగుతారు. కానీ వ్యవస్థను మొత్తం బాగు చేసుకోవాలంటే అందరూ మార్పు రావాలి. ఇక్కడ ఒక 2 పదాలు వాడతానండి, మీరు బాగా గ్రహించండి. ఒకటి సంస్కారము, ఇంకొకటి సంస్కృతి. సంస్కారము అనంటే అట్రిబ్యూట్, మంచి విలువలతో కూడుకున్నటువంటి అలవాట్లు సంస్కారాలు. షోడశ సంస్కారాలు, అది వ్యక్తికి సంబంధించినది. కానీ ఆ వ్యక్తుల యొక్క సముదాయం అంతా కూడా, గుంపంతా కూడా దేన్నైతే నమ్ముతారో, దేన్నైతే చేస్తారో, దేన్నైతే ఆచరిస్తారో దాన్ని కల్చర్ అంటారు. దాన్ని ఏమంటారు? సంస్కృతి అంటారు. సంస్కారము వ్యక్తిలో, సంస్కృతి సముదాయంలో, గుంపులో, ఒక సమాజంలో. దీంట్లో చాలా లోతైన విషయాలు ఉన్నాయి. చాలా మార్పులు తెచ్చుకోవాలి మనం. మన సమాజం అంతా ఎట్లాగుందంటే ఒకళ్ళు చెప్తే విని హో అంటూ పోతారు. అక్కడ లాజిక్ ఉందా, దూరదృష్టి ఉందా, లేకపోతే స్వార్థం ఉందా అని ఆలోచించేంత ఓపిక మన వాళ్లకు లేదు.
ఇప్పుడు నేను అడిగేది ఏమిటంటే, తింటూ ఉన్నప్పుడు దాన్ని గమనిస్తే దాని రుచి తెలుస్తుంది, తాగుతూ ఉన్నప్పుడు దాన్ని గమనిస్తే దాని రుచి తెలుస్తుంది, జీవితాన్ని గడుపుతూ ఉన్నారు, దీన్ని గమనిస్తూ ఉన్నారా? దీని యొక్క విలువను తెలుసుకుంటూ ఉన్నారా? ఇది నీకు తృప్తిని, శాంతిని, సాధనను మరియు ఆనందాన్ని, ఐకమత్యాన్ని, ప్రేమను అందిస్తూ ఉందా అని. ఈ జీవితం నీ జీవితం ఇదే. ఇట్స్ యువర్ ఓన్ లైఫ్. ఈజ్ ఇట్ గివింగ్ వాట్ ఇట్ హ్యాస్ టు గివ్? 100%. ఈజ్ ఇట్ గివింగ్? ఇట్ ఈస్ గివింగ్ యూ. మనీ ఇస్తుంది, కంఫర్ట్స్ ఇస్తుంది, స్నేహితులను ఇస్తుంది, కానీ ఇది నీకు పూర్తిగా ఇస్తుందా అంటే ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే నీ దృష్టి ఇంకొక వైపు ఉంది, నీ వైపు లేదు, నీ అంతరంగం వైపు లేదు, నీ అంతరాత్మ వైపు లేదు. అందువల్ల ఇది ఇవ్వవలసిన విధంగా ఇవ్వట్లేదు. దాన్నే ఇక్కడ ఏమంటానంటే, నేను సంవత్సరానికి 1-2 సార్లు గుడికి పరిగెత్తున్నావు, నీ వైపుకు వెళ్ళట్లేదు. మతములో దేన్నైతే దేవుడు అంటారో ఆధ్యాత్మికంలో దాన్నే ఆత్మ అంటారు. ఆ ఆత్మనే అంతరాత్మ అనండి, పరమాత్మ అనండి, బ్రహ్మము అనండి, స్వరూపం అనండి, మరియు ఇంకా అనేక పేర్లు ఉన్నాయి ఈ ఆత్మకు, పర్యాయ పదాలు. 40 రోజులు అయ్యప్ప దీక్షలో ఉండి, నల్ల వస్త్రాలు ధరించి, పాదరక్షలు లేకుండా స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణు ఘోష చేసి, ఇరుముడు కట్టుకొని ఒకరోజంతా ప్రయాణం చేసి శబరిమల చేరుకొని 18 మెట్లు అధిరోహించి సన్నిధానానికి వెళ్ళినప్పుడు, అక్కడ స్వామివారిని దర్శించినప్పుడు ఇరువైపులా ఒక సూక్తి ఉంది. ఇటువైపు మలయాళంలో, ఇటువైపు సంస్కృతంలో. ఆ సూక్తే తత్వమసి. అయ్యప్ప స్వామి వారు మనకు ఏమి బోధిస్తున్నారు అంటే, ఒరే నాయనా, నువ్వు 40 రోజులు దీక్షలో ఉండి నా దగ్గరికి వచ్చావు, నేను చెప్పేది ఏమిటి అంటే, నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఆ పరమాత్మ తత్వం తత్, ఆ పరమాత్మ తత్వం త్వం, నీవుగా అసి అయి ఉన్నావు, దాన్ని తెలుసుకో పో. అది అయ్యప్ప స్వామి యొక్క బోధ. ప్రతి ఒక్క కల్చర్లోనూ మనకు తెలియకుండా అజ్ఞాతంగా ఆధ్యాత్మిక సౌరభాలు ఇమిడి ఉన్నాయి, దాగి ఉన్నాయి. దాన్ని మనం క్యాచ్ చేయాలి. ఎప్పుడు క్యాచ్ చేస్తారంటే సాధన ఉన్నప్పుడు. సాధన ఉండాలి. పరిపరి విధాల పరిగెత్తేటువంటి మనస్సును ఏకత్రం చేయాలి, పోగు చేయాలి. మన జీవితాలు ఎలా తయారైతున్నాయంటే, ఆహారం తినాలనే ఎలుక బోన్లోకి దూరిన తర్వాత తెలుసుకుంది, అమ్మ నేను బయటపడలేనని. ఇంకా ఆహారం కూడా ముట్టుకోదు, అక్కడే బంధితవి. మన జీవితం అట్లా తయారై దేన్ని అనుభవించలేకపోతున్నాం. అన్నీ ఉన్నాయి అల్లు నోట్లో, ఆ విధంగా తయారై మన. అంటే మీ ఊర్లో కాదు, మా ఊర్లో. మీ ఊర్లో అందరూ మంచోళ్ళే, మా ఊర్లోనే అట్లా. సామాన్యంగా గమనిస్తుంటే ఓర్చుకుంటారు, మీ యొక్క లోపాలను తెలుసుకుంటారు, ఇతరుల లోపాలను ఓర్చుకుంటారు. ఓర్పు నుంచి నేర్పు వస్తుంది, నేర్చుకుంటారు. నేర్పు నుంచి ఎదుగుతారు, ఎదుగుదల నుంచి వికసిస్తారు. వికసించిన దగ్గర నుంచి ఇతరుల్లో కూడా మీ యొక్క ఆత్మతత్వాన్ని చూసుకోగలుగుతారు. వికాసం వల్ల వస్తుంది. ఆ వికాసం లోపల నుంచి ప్రారంభం. నిన్న సాయంకాలం చూసినప్పుడు అది మొగ్గగా ఉంది, ఈరోజు ఉదయం చూసేసరికి అది వికసించింది. రాత్రంతా పోరాడింది, అది మనకు తెలియదు. ప్రకృతి అంతా దానికి సహకరించింది. నాకు ఈ ప్రకృతి సహకరిస్తూ ఉంది, ప్రకృతి ఉమామహేశ్వర్. మనకు ఆ ప్రకృతికి చైతన్యం సహకరిస్తుంది. రాత్రంతా అది మొగ్గగా ఉన్నది వికసించటానికి ప్రకృతి సహకరించింది. నీలో ఉండేటువంటి ఈ ప్రకృతి కూడా సహకరించాలి, దాన్ని వాడుకోవాలి మనం.
జీవితాన్ని సొమ్ము చేసుకోవాలి, దుమ్ము చేసుకోకూడదు. విలువైన మానవ జన్మ. దుర్లభం త్రయమే వైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః. శంకరాచార్యులు వారు వివేక చూడమల్లో 555 శ్లోకాలు గల వివేక చూడమల్లో 3వ శ్లోకం, ముచ్చటైన 3వ శ్లోకం వారు అంటారు, 3 దొరకటం దుర్లభము. మొదటిది ఏమిటంటే మానవ జన్మ. భూమి మీద అన్ని ప్రాణులు యొక్క వెన్నుపూస అడ్డంగా ఉండి 4 కాళ్ళతో నడుస్తాయి. వెన్నుపూస నిటారుగా ఉండి 2 కాళ్ళతో నడుస్తూ, 2 కళ్ళతో చూస్తూ, 2 చేతులతో పనిచేస్తూ ఆలోచించే ప్రాణి ఏమిటి అంటే మానవ జన్మ. ఈ మానవ జన్మ దొరకటం చాలా దుర్లభం. 83,99,999 జన్మలు దాటి మనం ఈ మానవ జన్మను పొందాం. ఇట్ ఈస్ ఏ ఎవల్యూషన్, స్లో అండ్ గ్రాడ్యువల్ ఎవల్యూషన్. అమీబియాగా ఉన్న ప్రాణి మానవుడిగా ఎదిగింది అంటే సామాన్యమైన విషయం కాదు. ఎంత పోరాడామో మనం, ఎంత ప్రకృతితో మమైక్యం చెంది పోరాడి ఈ మానవ జన్మను పొందాం. ఈ మానవ జన్మలో కూడా ఒకళ్ళు ఒక విధంగా ఉన్నారు, ఇంకొకళ్ళు ఇంకొక విధంగా ఉన్నారు, ఇంకొక విధంగా ఉన్నారు, ఆ విధంగా ఉన్నారు. మంచి మానవుడు ఎవరంటే, ఇందాక అనేక ఉదాహరణలు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఏ వ్యక్తి అయినా నీ దగ్గరికి వచ్చినప్పుడు సంతోషంగా వెళ్ళిపోతే నువ్వు మంచి మానవుడు. సంతోషంగా అంటే డబ్బు ద్వారా కాదు, మాటల ద్వారా కాదు, నీ యొక్క భావాల ద్వారా, నీ యొక్క స్పందన ద్వారా ఆ మనిషి తృప్తిగా, ఓహో నేను ఈరోజు ఈ జన్మలో ఒక మంచిని వ్యక్తిని కలిశాను అనే భావంతో వెళ్ళాడంటే శబాష్, నీకు సెల్యూట్ చేయొచ్చు. అది నిజమైన వ్యక్తిత్వం, వికసించిన వ్యక్తిత్వం, బ్లొసమ్డ్ పర్సనాలిటీ. అది తెచ్చుకోవాలి. ఇలాంటి మాటలు చెప్తూ ఉంటే నాకు కన్నీళ్లు కడతా ఉన్నాయి. ఎందుకంటే అన్ని స్టేజులు ఒక్కొక్కటి చూస్తూ వచ్చాను, నేను అనుభవిస్తూ వచ్చాను. అందువల్ల భారమైన జీవితం ఈనాడు పండుగ జీవితంలాగా ఉంది. దానికి కారణం నాలో ఉండే రాగద్వేషాదులు నేను తగ్గించుకోవటమే. మీరు కూడా రాగద్వేషాదులను పోగొట్టుకోండి, మానవుడు మనీషి అవుతాడు. మనీషి అంటే జ్ఞాని. ఇందాక ఈ ఎలా కొలవాలి అనేది బరువు, దూరం మరియు ద్రవం, ఇవి డబ్బు, వీటన్నిటి చెప్తూ మానవుడి దగ్గరికి వచ్చాను. మంచి గుణాలు ఉంటే కొలవాలన్నాను కదా. దీనికి శాస్త్రం నుంచి ఆధారం తీసుకున్నాను. దాన్ని కొంచెం వినండి. తైత్తిరీయోపనిషత్తులో 3 వల్లీలు ఉంటాయి. 3 వల్లి అంటే చాప్టర్స్ అనుకుందాం. మొదటిది శిక్షావల్లి, రెండవది బ్రహ్మానందవల్లి, మూడవది ఇంకొక వల్లి. ఈ బ్రహ్మానందవల్లిలో చివర్లో ఆనందపు కొలతలు వస్తాయి. ఒక మనిషి, సామాన్య మనిషి గట్టిగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, సంపదలతో ఉన్నాడు, మంచి సుఖంతో ఉన్నాడు, ఏ విధమైనటువంటి లోపాలు లేవు. అతను ఈ దేశానికి రాజు, మంచి ఆనందంతో ఉన్నాడు. ఇది ఒక కొలత, 1 యూనిట్ ఆఫ్ హ్యాపీనెస్ అందాం. ఇప్పుడు ఇక్కడి నుంచి కొంచెం పైకి వెళ్దాం. పితృదేవతల ఆనందం వీడికంటే 100 రెట్లు ఎక్కువ. పితృదేవతల ఆనందం కంటే ఆజాన దేవతల యొక్క ఆనందం ఇంకొక 100 రెట్లు ఎక్కువ. వాడికంటే దేవతల ఆనందం ఇంకొక 100 రెట్లు ఎక్కువ. దేవతల ఆనందం కంటే 100 రెట్లు ఎక్కువ ఇంద్రానందం. ఎందుకంటే ఇంద్రుడు, దేవతలందరికీ ప్రభువు ఎవరు? ఇంద్రుడు. ఇంద్రానందం 100 రెట్లు ఎక్కువ. ఇంద్రుడి కంటే కూడా 100 రెట్లు ఎక్కువ బృహస్పతి ఆనందం. ఎందుకంటే వాళ్ళకు గురువు, జ్ఞానం ఉంది కాబట్టి ఆయన యొక్క ఆనందం 100 రెట్లు ఎక్కువ. బృహస్పతి కంటే కూడా 100 రెట్లు ఎక్కువ ఎవరికి అనంటే వాళ్ళకంటే ఉన్నతంగా ఉన్నటువంటి
పై లోకాల్లో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి జీవుల యొక్క ఆనందం 100 రెట్లు ఎక్కువ. ఇక చివరికి ఎక్కడి వరకు వెళ్తుంది అని అంటే, ఈ దేవతల్లో సుప్రీంగా ఎవరున్నారో వాళ్ళ వరకు వెళ్ళిన తర్వాత అదే సంపూర్ణ ఆనందం అని చెప్పి, కానీ ఎవరైతే భూలోకంలో ఉండి జీవితాన్ని సాధనమయంగా చేసుకొని సాధ్యాన్ని సాధించి బ్రహ్మతత్వాన్ని అనుభవానికి తెచ్చుకొని తమ మనస్సు తమ యొక్క స్వాధీనంలో ఉంచుకొని లోకా సమస్త సుఖినో భవంతు అంటూ అందరినీ ప్రేమమూర్తులుగా చూస్తూ తమ జీవితంతో ఎల్లెడలా కూడా సంతోషం వ్యాపించుగాక అనే భావంతో ఉంటూ నిత్య సంతోషిగా ఉంటారో, రాగద్వేషాదులు లైక్స్ అండ్ డిస్లైక్స్ రెండూ పోగొట్టుకుని ఉంటారో, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాదులు ఇసుమంత కూడా లేవకుండా ఉంటాయో, వాళ్ళ యొక్క ప్రతి అడుగు కూడా ఒక ఆనందపు పర్వంగా ఉంటుందో, అతడి యొక్క ఆనందం అన్నిటికంటే గొప్పది అని చెప్పారు. తైత్తిరీయం, నేను చెప్పింది కాదు, తైత్తిరీయోపనిషత్తు చెప్పింది. అలాంటి మహాత్ముల యొక్క దేశం మనది. అలాంటి మహర్షుల యొక్క వారసులు మనం. ఎందుకంటే ప్రతి ఒక్కరి యొక్క మూల పురుషుడు ఎవరంటే ఋషులు. అలాంటి ఋషుల యొక్క వారసులు మనం. దాన్ని కొంతైనా కానీ మనము సంకల్పం చెప్పుకున్నప్పుడు ఆ ఋషి గోత్రం చెప్పుకోవటం కాదు, వారి యొక్క గుణాలలో మనము ఈదులాడాలి, మునగాలి, అదే మనము ప్రసరించాలి. కనుక దివ్యాత్మస్వరూపులారా, ఎంతో గొప్ప సంస్కృతికి చెందిన వాళ్ళం మనము. ఇక్కడ సామాన్యంగా మనకు మన లోపాలు మనకు కనపడవు. ఎందుకు కనపడవు అంటే బహిర్ముఖంగా ఉన్నాం కాబట్టి మన లోపాలు మనకు కనపడవు. మనకు దగ్గరలో ఉండే వాళ్లకు మన లోపాలు కనపడతా ఉంటాయి, వాళ్ళకు కూడా గమనిస్తుంటే కనపడతాయి. అలాగే ఇప్పుడు మీ జీవితాన్ని మీరు గమనిస్తున్నారా అని అడిగితే, బిజీగా ఉన్నాను, నాకు తీరిక లేదు అనే మాటలు ఎందుకు వస్తాయి అని అంటే, వస్తువుల యొక్క వ్యక్తుల యొక్క సంబంధ బాంధవ్యాల్లో మనం మునిగిపోయి ఉన్నాం కాబట్టి మనల్ని మనం గమనించుకునే తీరిక లేదు. ఎవరో ఒక సర్వే బృందం వాళ్ళు ఒక డాక్టర్ని ఇంటర్వ్యూ చేసి, సార్ మీకు BMW కొనటానికి ఎంత టైం పడుతుంది అని అడిగారు. నాకు 6 నెలలు పడుతుంది అన్నాడు. ఇంకొక లాయర్ దగ్గరికి వెళ్ళారు, మీకు BMW కొనటానికి ఎంత టైం పడుతుంది అని అంటే, నాకు 1 సంవత్సరం పడుతుంది అన్నాడు. ఇంకొక వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళారు, మీ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళారు, మీకు BMW కొనటానికి ఎంత టైం పడుతుందంటే, నాకు 3 నెలలు చాలు అన్నాడు ఆయన. ఇంకొక వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్తే, నాకు 1.5 సంవత్సరమో 2 ఏళ్ళు పడుతుంది అన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ టాటా దగ్గరికి వెళ్ళారు. టాటా దగ్గరికి వెళ్ళి, సార్ మీకు BMW కొనటానికి ఎంత టైం పడుతుందంటే, ఒక 2-2.5 సంవత్సరాలు పట్టవచ్చు అన్నాడు ఆయన. అదేంటండి, మీరు అంత పెద్ద ధనవంతులు, మీరు BMW కొనటానికి ఒక లాయర్కి ఇంత టైం పడుతూ ఉంటే, మీరు అంత పెద్ద ధనవంతులు, ఈ దేశంలోనే రిచెస్ట్ పర్సన్, మీకు ఎందుకు అంత టైం పడుతుందంటే, మరి BMW ఫ్యాక్టరీ అంత చిన్నదేం కాదు, అది చాలా పెద్ద కంపెనీ, దాన్ని కొనటానికి అంత టైం పడుతుంది అన్నాడు ఆయన. అంటే మన దృష్టి ఎక్కడుంది? కారు మీద ఉంది. ఆయన దృష్టి మొత్తం కంపెనీ మీద ఉంది. అది కొడితే ఎవరిని కొట్టాలి అంటే కుంభస్థలానే కొట్టాలి. ఆధ్యాత్మిక సాధకుడి యొక్క కుంభస్థలం ఏమిటి అంటే అహంకారం. దాన్ని సరి చేసుకోవాలి. అది సరి చేసుకున్నామంటే లోకం అంతా కూడా మనకు పచ్చగా కనపడుతుంది, పాజిటివ్గా కనపడుతుంది, ఆనందంగా కనపడుతుంది, సంతోషంగా కనపడుతుంది, అందరూ ప్రేమస్వరూపులాగా కనపడతారు. కనుక ఈ అహంకారం ఎట్లాంటిది అంటే, అనుభవించి చెప్తూ ఉన్నాను. కొంతమంది శిష్యులను చూసి, హై హీల్స్ లాంటివి పొడుగ్గా కనపడాలని హై హీల్స్ వేడుకుంటారు. కొంచెంసేపు అయిన తర్వాత అబ్బా అంటూ ఉంటారు. ఎవరైనా కనపడితే అంటారు. ఎందుకు అబ్బా అని అనరు? ఎందుకంటే అది నొప్పి పెడుతూ ఉంది. అహంకారం అట్లాగా నొప్పిస్తూ ఉంటుంది ఎవరినైనా, నన్నైనా. ఎవరో ఒకరిని ఈ మధ్యనే ఒక ప్రశ్న అడిగాను ఉపన్యాసం చెప్తూ, నీలో ఎన్ని తప్పులు ఉన్నాయనంటే, నాలో కొన్ని తప్పులు ఉన్నాయి స్వామీజీ అన్నాడు.
ఆయనలో ఎన్ని తప్పులు ఉన్నాయంటే అబ్బా ఇంకా చాలా ఉన్నాయన్నాడు. అప్పుడు నేను దేవుళ్ళలో ఎన్ని తప్పులు ఉన్నాయంటే దేవుళ్ళు అన్ని తప్పులే. ఎందుకనంటే ఈయనకేమో ఒకటే భార్య, ఆయనకు ఒకటే భార్య, ఆయనకు శ్రీదేవి, భూదేవి, అలివేలు మంగ, బీబీ నాచారమ్మ, ఏంది నలుగురా? మరి ఒక వారం ఆదాయమేమో ఈమెకు, ఏది 7 వారాల నగలు తయారు చేయటానికి, ఇంకొక వారం ఆదాయమేమో ఈమెకు, ఇట్లాగే అంతా ఖర్చు పెడతా ఉంటే ఇంకా ఆయనేం స్వామి, ఆయనేం దేవుడు అని అంటూ ఉన్నాడు. భలే చెప్పావురా నువ్వు అని అనుకున్నాను నేను. అట్లాగుంది మన యొక్క లోపాల యొక్క దృష్టి పుట్ట. కాబట్టి ఈ అహంకారం ఎట్లాంటిది అంటే డాబుగా కనపడతాడు, కింద హై హీల్స్ నొప్పిస్తూ ఉంటుంది. అలాంటిది ఈ అహంకారం. దాన్ని ఎవరికి వాళ్ళు వదిలేయాల్సిందే. దానికి మహాత్ముల యొక్క సాహచర్యం తీసుకోవచ్చు. మానవ జన్మ అరుదైనది. రెండవది ముముక్షుత్వం, మోక్షో మే భూయాత్ ఇది ఉత్కట ఆకాంక్ష. నాకు మోక్షమే కావాలి, రెండవది కాదు అనే బలీయమైన కోరిక ఏదైతే ఉందో అదే ముముక్షుత్వం. ఇది మానవ జన్మలో మాత్రమే వీలవుతుంది కానీ ఇతర జన్మల్లో వీలు కాదు. ఇతర జన్మల్లో మనము కర్మను అనుభవించటానికి వచ్చిన జన్మ. ఈ జన్మలో కర్మను తొలగించుకోవచ్చు, మళ్ళీ పోగు చేసుకోవచ్చు కూడా. ఈ విశేషమైనటువంటి జన్మ. కాబట్టి ఇట్స్ ఎ వెరీ రేర్ ఆపర్చునిటీ, వాల్యుబుల్ ఆపర్చునిటీ. దీన్ని ఉపయోగించుకోవాలి. వాల్యుబుల్ అన్నాను. దయచేసి ఒక మంచి ఉదాహరణ చెప్తాను, మీకు బాగా నచ్చుతుంది అది. ఆ పిల్లలు అక్కడ గోళీలాట ఆడుతూ ఉన్నారు, మార్బుల్స్. వీడు మంచి ఎక్స్పర్ట్ ఒకడు. వీడేం చేశాడంటే ఆ గోళీకాయని చూసి బాగా విసురుగా కొట్టాడు. ఇది వెళ్ళి కొంచెంలో తప్పించుకుని వెళ్ళి ఆ మురికి కాలువలో పడింది. వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ వెతికాడు, నా గోళీకాయ ఎక్కడ పడి ఉండొచ్చు అని వెతికాడు. అక్కడ కనపడలేదు వీడికి. మురికి నీరు ప్రవహిస్తూ ఉంది. వీడు కొంచెం సేపు అయిన తర్వాత ఇక్కడ పడి ఉండొచ్చు అని వీడు ఊహించి అక్కడ ఎడం చేయి పెట్టి దాన్ని తీస్తే వీడికి ఇంతలావు రాయి దొరికింది. బాగా మెరుస్తూ ఉంది, గుండ్రంగా ఉంది. వీడు పోగొట్టుకున్నదేమో ఇంత చిన్నది, దొరికిందేమో ఇంతలా. ఇప్పుడు వీడేం చేస్తాడంటే ఒక కొళాయి దగ్గరికి వెళ్ళి దాన్ని కడుక్కొని దాంతోనే ఒక 4 రోజులు గోళీ ఆట ఆడాడు. బరువుగా ఉంది, దూరం పోవట్లేదు. ఎందుకు లేని ఆ మురికాల ఒడ్డుని దాన్ని పడేశాడు. ఒక వారం రోజులు అయిన తర్వాత రాత్రిపూట బాగా వర్షం పడింది. వర్షం పడితే పొద్దున్నే మంచంతా కూడా విరిసి ఎండ పడుతూ ఉన్నప్పుడు ఒక ఆయన ఆ వీధి గుండా వచ్చాడు. ఆయన దృష్టి ఎందుకో అంతా చీకటిగా ఉంది కానీ ఇక్కడ మాత్రం ఇది మెరుస్తూ ఉంది. ఆయన దృష్టి అక్కడ పడి ఆ రాయిని తీసుకుని అటు ఇటు చూశాడు. ఎవరు చూడటం లేదు కదా, ఈ మురికాలం ఒడ్డు నేనేదో తీసుకుంటున్నానని జేబులో నుంచి చేతిగుడ్డ తీసి దాన్ని చేతిగుడ్డలో పెట్టుకుని జేబులో పెట్టుకున్నాడు, వెళ్ళాడు. ఒక నెల రోజులు జరిగిన తర్వాత ఆ ఊర్లో ఉండే ఒక పెద్ద వ్యాపారస్తుడు తన పని ఏదో చేసుకోవాలని ఒక ఆఫీస్కు వెళ్ళాడు. ఆ ఆఫీసులో తన పని ముగించుకొని బయటకు వస్తూ ఉంటే ఆ తలుపు పక్కన ఒక టేబుల్ మీద ఫ్యాన్ గాలికి పేపర్లు ఎగిరిపోకుండా ఈ రాయిని చూశాడు. ఇతను పరీక్షించాడు, ఏమిటిది అని. ఒక ఐడియా వచ్చింది. బాబు ఇది నాకు ఇస్తావా అని. పోవయా, తేరగా ఎంత అడుగుతున్నావు, తేరగా ఎంత కష్టపడి నేను సంపాదించి తీసుకొస్తే అడుగుతున్నావు. అది కాదయ్యా, ఏం లేదు, నేను మంచి పేపర్ వెయిట్ తీసుకొచ్చి ఇస్తాను, ఇది నాకు ఇవ్వండి, బంగారంగా తీసిపో అన్నాడు. ఒక 50 రూపాయలు ఇచ్చి మంచి పేపర్ వెయిట్ తీసుకొచ్చి వాడికి ఇస్తే అది తీసిపోయాడు. దాన్ని బాగా పాలిష్ చేసి ఫేసెట్స్ కల్పించి తన యొక్క షోకేస్లో ఉంచుకుంటే మరుసటి రోజు అది 25 లక్షల విలువైన వజ్రముగా అమ్ముడుపోయింది. ఇప్పుడు చెప్పండి, ఆ పిల్లవాడికి దాని ఖరీదెంత? 1 రూపాయి. గుమాస్తాకు దాని ఖరీదెంత? కానీ ఆ బంగారపు షాపు ఓనర్కు దాని ఖరీదెంత? 25 లక్షలు. ఎలాంటి విలువ మన జీవితానికి మనం ఇస్తున్నాము?
వాట్ వాల్యూ డూ యూ గివ్ టు యువర్ లైఫ్? సంబంధ బాంధవ్యాలనే పోగు చేసుకోవటంలో, నెరపటంలో, గడపటంలోనే గడుపుతూ ఉంటే అది దుమ్ముతో సమానం. సంబంధ బాంధవ్యాలనే 2 పదాలు వాడాను. సంబంధము అనేది వస్తువులతో, బాంధవ్యము అనేది వ్యక్తులతో. ఇంతే. ఈ యొక్క ఫేస్లోనే మన జీవితం గడుస్తూ ఉంటుంది. దేంట్లో? సంబంధం వస్తువులతో, బాంధవ్యం వ్యక్తులతో. ఇంట్లోనే గడుస్తూ ఉంటుంది. అదే జీవితం కాదు. అది లేకపోయినా కానీ జీవితం ఉంది. గాఢ నిద్రలో ఏమీ లేదు, వ్యక్తులు లేరు, వస్తువులు లేరు, ఆనందంగా ఉన్నావు. అది ఎరుకుతో గనక నువ్వు అనుభవిస్తే సాధన ద్వారా, అప్పుడు నువ్వు సాధకుడివి, బోధకుడివి, మహాత్ముడివి. కనుక ఈ మానవ జీవితంలో పర్వాలేదు, ఇంకొక 10 నిమిషాలు సరే, కరెక్ట్, కానీ త్వరగా ముగించేస్తాను. మన కొంచెం ప్రాచీనానికి వెళ్దాము. అమ్మా, అయ్యా, మన ఆశ్రమ వ్యవస్థ ఏమిటో చెప్పండి. ఎవరు చెప్పలేకపోతున్నారా? బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము. ఇది మన ఆశ్రమ వ్యవస్థ, మన పూర్వీకులు అందించింది. అమ్మా, బ్రాహ్మణుల్లో, క్షత్రియుల్లో, వైశ్యుల్లో వివాహం అప్పుడు కాశీయాత్ర అని వస్తుంది. ఏమండి? కాశీయాత్ర. 9 ఏళ్ల పిల్లవాడుగానో 11 ఏళ్ల పిల్లవాడుగానో గురుకులానికి వెళ్ళి 10 ఏళ్ళు 12 ఏళ్ళు అక్కడ విద్యాభ్యాసం చేసి, గురుసేవ చేసి, వేదాన్ని నేర్చుకొని, సంస్కృతాన్ని నేర్చుకొని ఇంటికి తిరిగి వస్తాడు. ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అప్పుడు గురుసేవలో, విద్యార్జనలో తన యొక్క శరీర సుఖం గురించి పట్టించుకోకపోవటం వల్ల, అక్కడ మంగళవాడు కూడా లేకపోవటం వల్ల ఈ వెంట్రుకలన్నీ జడలు కట్టి ఉంటాయి. అందువల్ల తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఒక మంగళవాడిని పిలిపించి వాడికి ముండనం చేయించి పిలకబెట్టి అవభృత స్నానం చేస్తారు. పసుపు నీళ్ళు పోసి స్నానం చేయిస్తారు. అదే అవభృత స్నానం. అదే ఇప్పుడు యూనివర్సిటీలో కాన్వకేషన్ అంటారు. ఇప్పుడు అదైన తర్వాత ఒక రావి మండ పుచ్చుకొని శ్వేత వస్త్రాలు కానీ పసుపచ్చ వస్త్రాలు కానీ వేసుకొని ఉత్తర దిశగా నిలబడి అహం కాశ్యాం గచ్చామి అంటాడు. ఎవరితో? తల్లిదండ్రులతో. నేను కాశీకి వెళ్తున్నాను అంటాడు. అప్పుడు తల్లిదండ్రులు కిమర్థం, ఎందుకు? తపస్యాయ, తపస్సు కోసం. కిమర్థం తపః, ముక్త్యాయ. తపస్సు ఎందుకు అని తల్లిదండ్రులు అడిగితే ముక్తి కోసము అని అంటాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక ఆయన్ని రెడీగా ఉంచుతారు. ఆయన ఏమంటాడంటే, బాబు, నువ్వు కాశీకి వెళ్ళటమో, తపస్సు చేయటమో, ముక్తిని పొందటమో అంతా బాగానే ఉంది. కానీ మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాము, నువ్వు పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలో స్థిరపడి మీ ఇద్దరూ కలిసి ఇక్కడే తపస్సు చేసుకొని ఇక్కడే ముక్తిని పొందండి, మాకెంతో సంతోషం. మీ గృహస్థాశ్రమానికి కావలసినటువంటి వస్తువులన్నీ కూడా మేము వదగించి ఇస్తాము అని అంటాడు. అంటే అప్పుడు ఈ బ్రహ్మచారి, ఇతని పేరు ఒటువు. ఏమండి? ఒటువు ఏమంటాడు? సరే అని ఒప్పుకుంటాడు. సరే అని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో ఒటువు కాస్త వరుడుగా మారిపోతాడు. ఇప్పటి వరకు ఎవరు? ఒటువు. ఇప్పుడు వరుడు. ఇక పెళ్లి తతంగాలు ప్రారంభం అవుతాయి. ఇప్పుడు ఈ హోల్ కాన్సెప్ట్ మీరు చూడండి. హోల్ కాన్సెప్ట్ మనము అడుగుపెట్టబోయేది గృహస్థ ఆశ్రమంలో. గృహస్థ ఆశ్రమం ఏమన్నారు? ఆశ్రమం. అది కొంప కాదు, గృహస్థ ఆశ్రమం. ఎంతో ఉన్నతమైనటువంటి పదాన్ని మన ఋషులు మనకు అందించారు. దానిలో మనం జీవించాలి. అది ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడి వరకు, ఇప్పుడు ఈ కాశీయాత్ర సరే మన వివాహ వ్యవస్థలో ఒక ఆచారం ఉంది, అది ముక్తి. ఇక్కడ కూడా ఒక విషయం తెలుసుకోండి. మన జీవిత గమ్యం ఇతర మతాల యొక్క తాకిడి వల్ల ఏర్పడినటువంటి లోకాన్ని చేరుకోవటం కాదు. శివభక్తులేమో కైలాసం,
వైష్ణవ భక్తులేమో వైకుంఠం, అమ్మవారి భక్తులేమో మణిద్వీపం, జనరల్ పబ్లిక్ వాడేమో స్వర్గం. ఇంకా కొంతమంది ఉన్నారు, మాకు ఇవేవి వద్దు, మాకు ఇంకా పైది కావాలి, మేము కృష్ణ భక్తులం అంటే గోలోక బృందావనం అని ఇన్ని రకాలుగా సృష్టించారు. వాళ్ళకు ఒకటే స్వర్గం, మనకు బోల్డ్ స్వర్గాలు ఉన్నాయనుకోండి, సరే పక్కన పెడదాము. అసలు మన గమ్యం మన ఋషులు అందించింది ఏమిటంటే ముక్తి, మోక్షం. అందువల్ల ఈ మార్గంలో నడుస్తూ ఏదో లోకానికి వెళ్ళాలని చూసే వాళ్ళందరూ కూడా ప్రవృత్తి మార్గంలో ఉండేవాళ్ళు. తనలోనే ఏకాగ్రతతో సాధనతో ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునేటువంటి వాళ్ళేమో ముక్తి మార్గంలో ఉండేవాళ్ళు. వాళ్ళు తనలోనే ముక్తిని పొందుతారు. కాబట్టి అది ఎక్కడ పొందవచ్చు అంటే నీ ఉండే చోటే పొందవచ్చు, నీలోనే పొందవచ్చు. ఇదే మన ఋషులు అందించినటువంటి ఆధ్యాత్మిక సంపద, ఆధ్యాత్మిక మార్గము, ఆధ్యాత్మిక సౌరభము. కాబట్టి అందరూ కూడా ముక్తి మార్గంలో ఉండాలి. ఇప్పుడు నేను అనేది ఏమిటంటే, ఈ ఆశ్రమ వ్యవస్థలో ఇది బ్రహ్మచర్య ఆశ్రమం 25 ఏళ్ళు, గృహస్థాశ్రమం 25 ఏళ్ళు, వానప్రస్థాశ్రమం 25 ఏళ్ళు, సన్యాసాశ్రమం 25 ఏళ్ళు. ది హోల్ స్పాన్ ఆఫ్ ఈజ్ 100 years. ఇక్కడ అసలు టెన్షన్కి అవకాశం ఎక్కడుంది చెప్పండి మీరు? ఒత్తిడికి, దిగులుకు, యాంగ్జైటీకి, ఆందోళనకు అవకాశం ఎక్కడుంది? ఆశ్రమం ఇది, ఆశ్రమ వ్యవస్థ. నువ్వు సాధనా మార్గంలో వెళ్తూ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒక అన్యోన్యంగా జీవిస్తూ కామం కోసం కాదు, ముక్తి కోసం మనం జీవిస్తున్నామనే భావంతో పిల్లల్ని దేవతల్లాగా చూసుకుంటూ వాళ్ళకు సంస్కారాన్ని ఇస్తూ, నా గమ్యం ముక్తి, ఆ ముక్తి అహంకార త్యాగం ద్వారా వస్తుంది, మమకార త్యాగం ద్వారా వస్తుంది అని తెలుసుకొని ప్రయాణిస్తూ ఉంటే టెన్షన్కి అవకాశం ఎక్కడుంది చెప్పండి మీరు? కానీ మనము అందులో మునిగిపోయి ఉన్నాం. కాబట్టి మన దృష్టిలోనే మార్పు రావాలి, మన యొక్క సాధనలో మార్పు రావాలి. వస్తువుల వైపు, వ్యక్తుల వైపు ఎటువంటి దృష్టి ఉంటే, రిలేషన్షిప్ ఉంటే అది నన్ను బంధించదో తెలుసుకుని ఆ విధంగా జీవితాన్ని కనుక గడుపుతూ ఉంటే మీ జీవితం పండుగ అవుతుంది, ప్రతిరోజు ఆనందమయం అవుతుంది, సంతోషకరం అవుతుంది. అటువంటి సాధకులైనటువంటి జీవితాన్ని మీరందరూ గడపాలని కోరుకుంటూ ఆశిస్తూ ముగిస్తూ ఉన్నాను. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితः. సాధవः సంతు నిర్భయాः. అసతో మా తమసో మా మృత్యోర్మా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో కాదు, సుఖినో ఒత్తు పలకాలి. లోకాః సమస్తాః లోకాః సమస్తాః. సద్గురు మహారాజ్ की